హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పైథాన్లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ని యూజ్ చేయడం వల్ల మనకొచ్చే యూజ్ ఏంటి, అండ్ ఇన్హెరిటెన్స్ని పైథాన్లో ఎలా యూజ్ చేస్తాం అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఇన్హెరిటెన్స్ని చూసినట్టయితే, ఇన్హెరిటెన్స్ అలోస్ అస్ టు డిఫైన్ ఎ క్లాస్ that inherits all the methods and properties from another class. సో ఇన్హెరిటెన్స్ అనేది ఏం చేస్తుంది, దీనివల్ల యూజ్ ఏంటి అని చూసినట్టయితే, ఇట్ ఈజ్ యూజ్ టు డిఫైన్ ఏ క్లాస్ దట్ ఇన్హెరిటెన్స్ ఆల్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. సో చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ లేదా వేరియబుల్స్ని కానీ సో వాటిని మన క్లాస్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే వేరే క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ లేదా వాటి ప్రాపర్టీస్ని కానీ మన క్లాస్లో యూజ్ చేసుకోవడానికి దాన్ని సింపుల్గా ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. ఓకే? పేరెంట్ క్లాస్ ఈజ్ ద క్లాస్ బీయింగ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, ఆల్సో కాల్డ్ బేస్ క్లాస్. సో ఇప్పుడు మనమైతే వేరే క్లాస్లో ఉన్న మెథడ్స్ని అండ్ ప్రాపర్టీస్ని మన క్లాస్లో యూజ్ చేసుకుంటాం కదా. సో ఆ వేరే క్లాస్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా పేరెంట్ క్లాస్ అని పిలుస్తాము లేదా బేస్ క్లాస్ అని పిలుస్తాం. అంటే ఈ పేరెంట్ క్లాస్ ఏదైతే ఉన్నాయో ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని అండ్ ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే? సో ఆ పేరెంట్ క్లాస్ని మనం బేస్ క్లాస్ అని కూడా పిలవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే, చైల్డ్ క్లాస్ ఈజ్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్, ఆల్సో కాల్డ్ డిరైవ్డ్ క్లాస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పేరెంట్ క్లాస్లో ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటున్నాం కదా. సో ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాము, ఆ క్లాస్ని మనం చైల్డ్ క్లాస్ అని పిలుస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ఎలిమెంట్స్ని అండ్ మెథడ్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాటిని మనం చైల్డ్ క్లాస్లో యూజ్ చేస్తున్నాము. ఓకే? సో పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ వాటిని మనం చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకుంటున్నాం. దీన్ని మనం సింపుల్గా ఇన్హెరిటెన్స్ అని పిలవచ్చు. ఓకే? సో ఈ పేరెంట్ క్లాస్ని మనం ఏమని పిలుస్తాం, ఇంకా బేస్ క్లాస్ అని కూడా పిలుస్తాము. అదేవిధంగా మనం చైల్డ్ క్లాస్ని వచ్చేసి డిరైవ్డ్ క్లాస్ అని కూడా పిలుస్తాము. అండ్ పేరెంట్ క్లాస్ని సూపర్ క్లాస్ అని పిలిస్తే దీన్ని చైల్డ్ క్లాస్ని సబ్ క్లాస్ అని కూడా పిలుచుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్తో పిలవచ్చు. ఎలా పిలిచినా మనకు కాన్సెప్ట్ అనేది సేమ్. సో పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని వేరియబుల్స్ని ప్రాపర్టీస్ని మనం చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకుంటున్నాం. సో దానికోసం వచ్చేసి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే? నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఎనీ క్లాస్ కెన్ బీ ఏ పేరెంట్ క్లాస్. సో ద సింటాక్స్ ఈజ్ సేమ్ యాజ్ క్రియేటింగ్ ఎనీ అదర్ క్లాస్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో క్లాస్ వచ్చేసి ఏ అని ఉంది, లేదా మనకు వచ్చేసి క్లాస్ వచ్చేసి బి అని ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఏ క్లాస్ అయినా సరే పేరెంట్ క్లాస్ లాగా యాక్ట్ చేయవచ్చు. ఓకే? సో మనం పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేయడంలో ఎలాంటి సింటాక్స్లో డిఫరెంట్ అనేది ఉండదు. బట్ మనం వచ్చేసి చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రం సింటాక్స్లో మనకు ఒక చిన్న చేంజ్ ఉంటుంది. అదేంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే? సో చూడండి, టు క్రియేట్ ఏ క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ద ఫంక్షనాలిటీ ఫ్రమ్ అనదర్ క్లాస్, సెండ్ the parent class as a parameter when creating the child class. సో మనం పేరెంట్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను క్లాస్ పేరెంట్ అనేసి నేను ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. సో ఇది వచ్చేసి పేరెంట్ క్లాస్ కదా, మనకి ఎలాంటి చేంజ్ అనేది లేదు. జస్ట్ మనం నార్మల్గా అయితే ఇన్ని డేస్ క్లాస్ని ఎలా క్రియేట్ చేసామో అలా క్రియేట్ చేస్తాం. క్లాస్ అనే కీవర్డ్ అండ్ క్లాస్ యొక్క నేమ్. ఓకే? సో ఇది మనకు వచ్చేసి పేరెంట్ క్లాస్ అవుతుంది. బట్ ఒకవేళ మనం చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, సో చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ పేరెంట్ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ని మనం పెరామీటర్ లాగా పాస్ చేయాలి. దేనికి? చైల్డ్ క్లాస్కి. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్. ఈ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అని ఇస్తున్నాను. ఓకే? సో ఇప్పుడు మనం ఈ విధంగా క్రియేట్ చేసామనుకోండి, జస్ట్ ఇది ఒక క్లాస్ అవుతుంది, ఇది ఒక క్లాస్ అవుతుంది. అప్పుడు ఇది పేరెంట్, ఇది చైల్డ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? అసలు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ అప్లై అయింది? అప్లై అవ్వలేదు కదా. సో ఈ రెండింటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్కి మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయాలంటే పేరెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సో పేరెంట్ క్లాస్ అంటే మీరు ఏ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ఇంకొక క్లాస్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాస్ని ఈ చైల్డ్ క్లాస్కి పెరామీటర్ లాగా పాస్ చేయాలి. పెరామీటర్ అంటే మనం ఏం చేస్తామండి, సింపుల్గా పారాంథసిస్ తీసేసుకొని పారాంథసిస్లో పాస్ చేస్తున్నాం అనమాట. ఓకే? సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనం పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని చైల్డ్ క్లాస్కి పారామీటర్స్లో పాస్ చేయాలి. ఓకే? సో ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ చేసినట్టయితే మనకి ఇది వచ్చేసి పేరెంట్ క్లాస్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు చైల్డ్ క్లాస్ అవుతుంది అనమాట. ఇది మనకు చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్. ఓకే? సో ఇది వచ్చేసి అది మనకు ఇది చూడండి, ఫ్రమ్ అనదర్ క్లాస్ సెండ్ ద
parameter class as a parameter, sorry, send the parent class as a parameter while creating the child class. సో చైల్డ్ క్లాస్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో పేరెంట్ క్లాస్కి సంబంధించిన క్లాస్ నేమ్ని మనం పారామీటర్ లాగా చైల్డ్ క్లాస్కి పాస్ చేయాలి. ఓకే, ఇది మనకు వచ్చేసి ఇన్హెరిటెన్స్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్హెరిటెన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్ వెన్ ఏ న్యూ క్లాస్ possesses the easy relationship with an existing class. మరి ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంది కదా, సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని ఏ సిచ్యువేషన్లో అప్లై చేయాలని చూసినట్టయితే ఈజీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే మనం అప్లై చేస్తాము. ఓకేనా, ఈజీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయాలి. సో ఈజీ రిలేషన్షిప్ అంటే ఏంటి అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్టయితే డాగ్ ఈజ్ అన్ అనిమల్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, ఈజీ రిలేషన్షిప్ ఉంది కదా, సో ఈ విధంగా ఈజీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అనిమల్ అనేది పేరెంట్ క్లాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో డాగ్ అనేది ఏంటి, ఒక అనిమలే కదా, అంటే ఈ అనిమల్ అనే క్లాస్కి డాగ్ అనేది డైరెక్ట్గా రిలేటెడ్ అయ్యి ఉంది. ఓకే, సో ఈ విధంగా రిలేషన్ ఉన్నప్పుడు మనం దీనికి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అనిమల్ అనేది పేరెంట్ క్లాస్, సో డాగ్ అనేది చైల్డ్ క్లాస్, అలాగే క్యాట్ అనేది ఒక చైల్డ్ క్లాస్, బఫెలో అనేది ఒక చైల్డ్ క్లాస్. సో ఇవన్నీ అనిమల్సే కదా, అనిమల్స్ అనేటివి అనిమల్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మనకు ఈజీ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనేది ఒక క్లాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను, ఆ ఎంప్లాయీ అనేసి నేను ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. ఓకే, సో ఎంప్లాయీ అనే క్లాస్ని క్రియేట్ చేసేసి ఒక ఎంప్లాయీని క్రియేట్ చేయాలనుకున్నాను. సో దీంట్లో వచ్చేసి నేను సింపుల్గా ఫస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను అనుకోండి, అండ్ సెకండ్ నేమ్ అనేసి ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేశాను అనుకోండి. సో ఇది వచ్చేసి మనకు పేరెంట్ క్లాస్. సో దీనికి సంబంధించి చైల్డ్ క్లాస్ ఎలా ఉంటుంది, ఎంప్లాయీ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 1 నేమ్ వచ్చేసి అభిషేక్ అనుకోండి. సో ఈ విధంగా మనకు వచ్చేసి అభిషేక్ అనేది ఒక నేమ్, అంటే ఈ ఎంప్లాయీకి ఈ అభిషేక్ అనేది రిలేటెడ్ అయ్యి ఉండాలి. ఓకేనా, సో అభిషేక్ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఓకే, రాజు ఈజ్ అన్ ఎంప్లాయీ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వచ్చేసి రిలేషన్షిప్ ఉన్నప్పుడు, అంటే ఈ క్లాస్కి పేరెంట్ క్లాస్కి ప్లస్ చైల్డ్ క్లాస్కి రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు వచ్చేసి పేరెంట్ క్లాస్ స్టూడెంట్ అని ఉందనుకోండి. సో స్టూడెంట్ అనేసి స్టూడెంట్కి మెయిన్గా ఏమేమి ఉంటాయి, మనకు నేమ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే రూల్ నెంబర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం ఒక స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేస్తాం. సో దాంట్లో అభిషేక్ అనేసి ఒక స్టూడెంట్ ఉన్నాడు, అభిషేక్ ఈజ్ అ స్టూడెంట్. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనం నేమ్ పాస్ చేస్తాము, రూల్ నెంబర్ని పాస్ చేస్తాము, ఇంకా ఏమైనా అడ్రస్ కావాలనుకుంటే అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఈ విధంగా మనం డీటెయిల్స్ పాస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ విధంగా మనకు చైల్డ్ క్లాస్కి ప్లస్ పేరెంట్ క్లాస్కి మధ్యలో రిలేషన్షిప్ ఉంటేనే, ఏం రిలేషన్షిప్ అది, ఈజీ రిలేషన్షిప్. ఈజీ రిలేషన్షిప్ ఉంటేనే మనము ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. ఓకేనా, సో చూడండి, హెన్స్ animal is the base class while dog and cat are inherited classes. సో మనము అనిమల్ అయితే ఏవైతే మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఉన్నాయో ఆ మెథడ్స్ని అండ్ వేరియబుల్స్ని మనం డాగ్కి కానీ లేదా క్యాట్కి కానీ ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేసి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్ ప్రొవైడ్స్ రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. మరి ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్టయితే కోడ్ రీయూజబిలిటీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పేరెంట్ అని ఉంది కదా, సో పేరెంట్లో నేను వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అని ఇచ్చేసాను. ఓకేనా, సో ఏదో ఒక మెథడ్ అనుకోండి, నేను వచ్చేసి ఈట్ అనేసి ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకు చైల్డ్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనిమల్ అనుకోండి, పేరెంట్ క్లాస్ వచ్చేసి అనిమల్ అనుకోండి, అండ్ చైల్డ్ క్లాస్ వచ్చేసి సింపుల్గా ఒక డాగ్ అనుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఉంది. అనిమల్ క్లాస్లో మనకు ఆల్రెడీ ఈట్ అనే మెథడ్ ఉంది కదా, సో ఈట్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈటింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్ ఈజ్ ఈటింగ్ సమ్ ఏదో ఒకటి మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ డాగ్ అనేది ఏం చేస్తుంది, డాగ్ కూడా ఈటింగ్ ఉంటుంది కదా, సో డాగ్ కూడా తింటుంది కదా, సో దీంట్లో మళ్ళీ మనం సపరేట్గా డెఫ్ ఈట్ అనేసి మెథడ్ని క్రియేట్ చేసేసి ఆ మెథడ్ ద్వారా అవుట్పుట్ని ప్రింట్ చేయడం కన్నా సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ పేరెంట్ క్లాస్లో ఈ మెథడ్ ఉంది కాబట్టి మళ్ళీ మెథడ్ని క్రియేట్ చేయకుండా, ఓకేనా, సో ఆల్రెడీ ఉన్న మెథడ్ని మళ్ళీ మనం ఎక్స్ట్రాగా క్రియేట్ చేయకుండా ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ని మనం డైరెక్ట్గా చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. సో దీని ద్వారా ఏమవుతుంది,
కోడ్ రీయూజబిలిటీ అవుతుంది. అంటే ఒకసారి రాసిన కోడ్ని మనం ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాగ్కి అప్లై చేసాం కదా, సో సేమ్ క్లాస్ ఏదైతుందో ఆ సేమ్ క్లాస్ని మనం క్యాట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ క్యాట్ ఆఫ్ మనకు అనిమల్. సో పేరెంట్ క్లాస్ వచ్చేసి అనిమల్ కాబట్టి అనిమల్. సో దీంట్లో కూడా మనము సింపుల్గా మళ్ళీ సేమ్ మెథడ్ని క్రియేట్ చేయకుండా ఈ విధంగా మనకి ఈ పేరెంట్ క్లాస్ ఏదైతుందో ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని మనం డైరెక్ట్గా చైల్డ్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఈ విధంగా మనం వచ్చేసి మళ్ళీ సేమ్ కోడింగ్ని రాయకుండా ఒకసారి రాసి ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే అన్ని టైమ్స్ యూజ్ చేసుకోవాలి, రీయూజబిలిటీ రావాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ చూసినట్టయితే వీ డూ నాట్ హ్యావ్ టు రైట్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. సో సేమ్ కోడ్ని మళ్ళీ రాయకుండా ఎట్ ఏ టైం రాసేసి దాన్ని మనం ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే మనం అన్ని టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఆల్సో ఇట్ అలోస్ అస్ టు యాడ్ మోర్ ఫీచర్స్ టు ఎ క్లాస్ వితౌట్ మాడిఫైయింగ్ ఇట్. అండ్ మనకు నెక్స్ట్ చూసుకున్నట్టు ఇంకొక యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి క్లాస్ అనేసి అనిమల్ ఉంది కదా. సో అనిమల్ అంటే ఏముంటుంది, మెయిన్గా అయితే ఈటింగ్ ఉంటుంది, లేదా అనిమల్ అంటే 4 legs ఉంటాయి, ఒక టేల్ ఉంటుంది. సో ఈ విధంగా మనం కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చేసాం అనుకోండి. అదే విధంగానే వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేశాను డాగ్ అనేసి. సో ఈ చైల్డ్ క్లాస్లో ఈ అనిమల్లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని అన్నింటినీ కాల్ చేసేసాను, అంటే యూజ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఈట్ అనేది ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 4 legs అనేసి ఒక మెథడ్ ఉంది. నేను సింపుల్గా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి. అండ్ ఒక టేల్ అనేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 వేరియబుల్స్ అనేవి వచ్చేసి మనకు అనిమల్ క్లాస్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. ఓకే, సో ఈ అనిమల్ క్లాస్ నుంచి రిసీవ్ చేసుకున్నాము, వీటిలో యూజ్ అవుతున్నాయి. డాగ్కి ఇవన్నీ ప్రాపర్టీస్ వర్తిస్తాయి. బట్ డాగ్కి ఇంకొకటి ఎక్స్ట్రా ప్రాపర్టీ ఉంటుంది, అదేంటి, బార్కింగ్. డాగ్ అనేది అరుస్తుంది కదా, సో అరుస్తుంది, దాన్ని మనం బార్కింగ్ అంటాం. సో ఈ ప్రాపర్టీ ఈ విధంగా అంటే మనం ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని వాటికి ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ని అపెండ్ చేయాలి అనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అదే పాయింట్, ఇట్ అలౌస్ అస్ టు యాడ్ మోర్ ఫీచర్స్. మనం ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేయాలి అనుకున్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా మనకు వచ్చేసి పైథాన్ ఇన్హెరిటెన్స్కి ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు చూసుకున్నట్టయితే పైథాన్లో వచ్చేసి కంప్లీట్గా 5 types ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. ఆ 5 types ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాము అనేసి నేను చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఏం చెప్పాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక పేరెంట్ క్లాస్ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనము యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దానికోసం ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తాము. ఆ చైల్డ్ క్లాసెస్ని క్రియేట్ చేసినప్పుడు మనం పారాంథసిస్లో వచ్చేసి పేరెంట్ క్లాస్ని ఒక నేమ్ ఏదైతే ఉందో దాన్ని పారామీటర్ లాగా పాస్ చేసేస్తాం. ఓకేనా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కదా. నేను ఇంకా సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే మనం రెగ్యులర్గా చూసేలాగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి పేరెంట్, మన ఫాదర్ ఉన్నారు కదా. సో ఇప్పుడు మీ ఫాదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, ఇంకెవరి ఫాదర్ అయినా కావచ్చు. ఓకే, సో ఫాదర్ ఉన్నాడు. సో ఫాదర్కి వచ్చేసి ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉందనుకోండి, ఒక బైక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హౌస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ దగ్గర కొంత మనీ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసి కొన్ని ప్రాపర్టీస్, ఇవన్నీ ప్రాపర్టీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక మనం సింపుల్గా చెప్పాలంటే ఒక వేరియబుల్ అనుకోండి, ఒక మెథడ్ అనుకోండి. ఓకే, సో ఒక ప్రాపర్టీ ఏదో ఒకటి, బైక్ ఉంది, హౌస్ ఉంది, మనీ ఉంది. వీటిని ఏం చేస్తున్నాము, ఆ ఫాదర్ అన్నప్పుడు ఫాదర్కి ఒక చైల్డ్ ఉంటాడు కదా. ఈ చైల్డ్ వచ్చేసి బైక్ని యూజ్ చేసుకుంటాడు, ఫాదర్కి సంబంధించింది, ఆ ఫాదర్కి సంబంధించిన ఇంట్లో ఉంటాడు, అండ్ ఫాదర్కి సంబంధించిన మనీని కూడా యూజ్ చేసుకుంటాడు. ఓకే, సో ఈ విధంగా సింపుల్ చెప్పాలంటే మనకు జనరల్గా రియల్ టైంలో అయితే ఒక ఫాదరు ఒక చైల్డ్ ఎలా ఉంటాడో, ఫాదర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ని చైల్డ్ అయితే ఎలా యూజ్ చేసుకోగలుగుతాడో, మనకు ఈ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి కూడా అదే పేరెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో పేరెంట్ క్లాస్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని, మెథడ్స్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు, చైల్డ్ యూజ్ చేసుకోగలుగుతాడు. ఓకేనా. సో దీనికి అండ్ ఈ పేరెంట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైక్ ఉంది, హౌస్ ఉంది, మనీ ఉంది. సో వీటితో పాటు చైల్డ్కి ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా లాస్ట్ పాయింట్ అదే. సో ఇంతకుముందు చూసినట్టయితే ఇట్ అలౌస్ అస్ టు యాడ్ మోర్ ఫీచర్స్ అని చెప్పాను కదా. అంటే పేరెంట్ క్లాస్లో ఏవైతే ఉన్నాయో ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న అన్నిటితో పాటు చైల్డ్ క్లాస్లో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే చైల్డ్కి వచ్చేసరికి ఈ రోజుల్లో మెయిన్గా చూసుకున్నట్టయితే ఒక మొబైల్ ఉంటుంది, అండ్ కొందరికి వచ్చేసరికి మనకు ల్యాప్టాప్ కానీ లేదా సిస్టమ్ కానీ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్తో పాటు
చైల్డ్ క్లాస్లో ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్హెరిటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఫాదర్ ఒక చైల్డ్ అయితే ఏ విధంగా అయితే రిలేషన్ ఉంటుందో, సో ఒక పేరెంట్ క్లాస్కి ఒక చైల్డ్ క్లాస్ కూడా అదే విధంగా రిలేషన్షిప్ ఉంటుంది. సో పేరెంట్ క్లాస్లో ఉన్న అన్ని వేరియబుల్స్ని చైల్డ్ క్లాస్ యూజ్ చేసుకోగలదు, అండ్ చైల్డ్ క్లాస్లో పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్తో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉండే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఇన్హెరిటెన్స్. సో 5 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో 5 టైప్స్ ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది నేను చూపించి ఒక్కడే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి కంప్లీట్గా 5 టైప్స్ ఉన్నాయి కదా. సో 5 టైప్స్ గురించి ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవట్లేదు, వీడియో లెంత్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే నేను 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మనకి ఈ వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చూపించేసి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో అవి ఎలా ఉంటుంది అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని చూసినట్టయితే సింగిల్ ఇన్హెరిటెన్స్. వెన్ ఎ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్. సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటి, మనకి ఇక్కడ ఏముంది, వెన్ ఏ చైల్డ్ క్లాస్. ఓకేనా, సో చైల్డ్ క్లాస్ ఉంది, చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్. సో ఒక చైల్డ్ క్లాస్ అనేది ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్కి సంబంధించిన వాల్యూస్ని మాత్రమే ఇన్హెరిట్ చేసుకుంటే అలాంటి ఇన్హెరిటెన్స్ మనం ఏమని పిలుస్తాము, సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి, ఒక చైల్డ్ అండ్ ఒక ఫాదర్. ఓకే, ఒక ఫాదర్ ఉన్నాడు, ఆ ఫాదర్కి సంబంధించి చైల్డ్ ఉన్నాడు. సో ఫాదర్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ని చైల్డ్ యూజ్ చేసుకుంటున్నాడు. సో అలాంటి ఇన్హెరిటెన్స్ని మనం ఏమని పిలుస్తామని చూసినట్టయితే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. సో ఒకసారి నేను ఒక పీపీటీని కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను, అప్పుడు మీకు పీపీటీని చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని రాసేసాను. సో ఇది వచ్చేసి మాకు సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఏముంటుంది, ఓన్లీ సింగిల్ పేరెంట్ అండ్ ఓన్లీ సింగిల్ చైల్డ్ ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే మనకు పేరెంట్ క్లాస్ ఉంది అండ్ చైల్డ్ క్లాస్ ఉంది కదా. సో సింగిల్ పేరెంట్ క్లాస్ అండ్ సింగిల్ చైల్డ్ క్లాస్ ఉన్నట్టయితే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. ఈ చైల్డ్ క్లాస్ వచ్చేసి పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. సో ఇన్హెరిట్ చేస్తుంది లేదా ఎక్స్టెండ్ చేస్తుంది అని మనం సింబల్ టైప్లో రాయాలనుకుంటే ఈ విధంగా మనం యారో మార్క్లో రాస్తాము. అండ్ ఈ యారో టాప్ ఉంది కదా, టాప్ వచ్చేసి పేరెంట్ క్లాస్ని రిఫర్ చేస్తుంది అనమాట. అంటే సో పేరెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ క్లాస్ సైడ్ మనకి యారో సింబల్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఈ విధంగా ఇక్కడ ఇమేజ్ కూడా ఇచ్చాను, ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉన్న అబ్బాయి ఫాదర్ అనుకుంటే, రైట్ సైడ్లో ఉన్న అమ్మాయి వచ్చేసి డాటర్ అనుకోండి. సో పేరెంట్, ఫాదర్ అండ్ డాటర్. ఓకేనా, సో ఈ విధంగా సింగిల్ లెవెల్ ఉంటుంది మాత్రమే. సో పేరెంట్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ని చైల్డ్ యూజ్ చేసుకుంటుంది. ఓకేనా, సో దీన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. సో డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా, అంటే సింగిల్ పేరెంట్ క్లాస్ ఉండాలి అండ్ దాంతోపాటు సింగిల్ చైల్డ్ క్లాస్ మాత్రమే ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనకి ఇంకేంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి చూసినట్టయితే, వెన్ ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్. సో ఇంతకుముందు ఏం చెప్పాము, ఓన్లీ సింగిల్ పేరెంట్ ఉండాలి అండ్ సింగిల్ చైల్డ్ ఉండాలి కదా. బట్ ఇక్కడ అలా కాదు, మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి అండ్ సింగిల్ చైల్డ్ ఉంది. ఓకే, సో సింగిల్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్. సో పేరెంట్స్ అనేది ఎక్కువగా ఉండి చైల్డ్ క్లాస్ అనేది 1 ఉండాలి. సో సింపుల్గా మీకు జనరల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక ఫాదరు ఒక మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక సన్ ఉన్నాడు. సో ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు, ఎవరు, సన్. సో ఆ విధంగా మనం వచ్చేసి అలాంటి టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. సో దీనికి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, ఇది వచ్చేసి మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమని చెప్పాను, మనకు మల్టిపుల్ పేరెంట్స్ ఉండాలని చెప్పాను. సో 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 2 క్లాసెస్ అవ్వచ్చు, 3 క్లాసెస్ అవ్వచ్చు, 4 క్లాసెస్ అవ్వచ్చు, ఎన్ని పేరెంట్ క్లాసెస్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి 2 పేరెంట్ క్లాసెస్ తీసుకున్నాను. ఓకేనా, సో రైట్ సైడ్ చూడండి, పేరెంట్ క్లాస్ 1 అండ్ పేరెంట్ క్లాస్ 2 అని తీసుకున్నాను కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ని క్రియేట్ చేసి ఈ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ని ఇన్హెరిట్ చేసి ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ 1లో ఉన్న ప్రాపర్టీస్తో పాటు పేరెంట్ క్లాస్ 2లో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటిని కూడా యూజ్ చేసుకోగలదు. ఓకేనా, సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక మదర్ ఉన్నాడు. సో ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ప్లస్ మదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ని, ఇద్దరికి సంబంధించిన ప్రాపర్టీస్ని చైల్డ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఈ విధంగా. ఓకేనా, సో దీన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ పేరెంట్స్ ఉండాలి. సో ఒకటి కంటే ఎక్కువ పేరెంట్స్ ఉండాలి, 2 పేరెంట్స్ కావచ్చు, 3 పేరెంట్స్ కావచ్చు, 4 పేరెంట్స్ కావచ్చు. సో ఇక్కడ పేరెంట్ అంటే పేరెంట్
క్లాస్ అనమాట. సో ఎన్ని పేరెంట్స్ క్లాస్ అయినా ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో పేరెంట్ క్లాసెస్ అనేటివి మల్టిపుల్ ఉండి సింగిల్ చైల్డ్ ఉన్నట్టయితే దాన్ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. when we have child and grandchild relationship, then it is called as multi-level inheritance. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏముంది, ఇంతవరకు చూసినట్టయితే మనకు ఓన్లీ చైల్డ్ వచ్చాడు, పేరెంట్ వచ్చాడు, లేదా చైల్డ్ వచ్చాడు, మల్టిపుల్ పేరెంట్స్ వచ్చాడు. బట్ ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో వచ్చేసరికి మనకు చైల్డ్ ప్లస్ గ్రాండ్ చైల్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఇంతసేపు ఏం చూసాము, ఒక ఫాదరు ప్లస్ ఒక చైల్డ్ చూసాం కదా. అలా కాకుండా ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. సో గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సన్ అండ్ వాళ్ళ సన్, అంటే ఒక గ్రాండ్ ఫాదర్, ఒక ఫాదర్, ఒక గ్రాండ్ సన్. సో ముగ్గురు ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. సో గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆటోమేటిక్గా వాళ్ళ సన్కి వస్తాయి, అంటే ఫాదర్కి వస్తాయి. సో ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ సన్కి వస్తాయి, అంటే గ్రాండ్ చిల్డ్రన్కి వస్తాయి. సో ఈ విధంగా ఉన్నదాన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. సో ఒకసారి మీకు ఇమేజ్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మల్టీ లెవెల్ కదా. సో చూడండి, ఇది వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో మనకు రైట్ సైడ్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది. సో పేరెంట్ క్లాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రాండ్ ఫాదర్ అనుకోండి. సో ఈ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకు చైల్డ్ క్లాస్ యూజ్ చేసుకుంటుంది. అంటే చైల్డ్ క్లాస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అనుకోండి. సో గ్రాండ్ ఫాదర్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఫాదర్ యూజ్ చేసుకుంటున్నాడు. ఈ ఫాదర్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ సన్ యూజ్ చేసుకుంటున్నాడు. ఓకేనా. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చూస్తున్నాము, ఈ సబ్ చైల్డ్ క్లాస్ ఏదైతుందో ఈ సబ్ చైల్డ్ క్లాస్ వచ్చేసి చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్తో పాటు పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఈ విధంగా ఉన్నట్టయితే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే నాకు ఒక చిన్న ఇమేజ్ లాగా ఇచ్చాను. సో ఇది వచ్చేసి గ్రాండ్ ఫాదర్ అనుకోండి. సో గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ అన్నీ ఫాదర్కి వస్తున్నాయి. సో ఫాదర్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ అన్నీ సన్కి వస్తున్నాయి. సో ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ సబ్ చైల్డ్ ఏదైతుందో ఈ సబ్ చైల్డ్ దగ్గర పేరెంట్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి, పేరెంట్ వాళ్ళ పేరెంట్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో దీన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. సో వీటన్నింటికి నేను డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం టెన్షన్ పడకండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జస్ట్ మీకు ఒక ఐడియా రావాలి అనేసి నేను ఇదంతా పీపీటీని క్రియేట్ చేసేస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే హైరార్చికల్. ఓకే. హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. సో మీరు ఎలా పిలిచినా ఏం కదా, హైరార్చికల్ లేదా హైరార్కియల్. సో కొందరు డిఫరెంట్గా పిలుస్తారు. దీంట్లో చూసుకున్నట్టయితే మోర్ దెన్ వన్ డిరైవ్డ్ క్లాస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎ సింగిల్ బేస్. ఇక్కడ ఏంటంటే మనకు పేరెంట్ వచ్చేసి సింగిల్ ఉంటాడు, బట్ చైల్డ్ వచ్చేసి ఎక్కువ మల్టిపుల్ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఇద్దరు సన్స్, ముగ్గురు సన్స్, నలుగురు సన్స్, ఈ విధంగా అనమాట. సో పేరెంట్ క్లాస్ వచ్చేసి సింగిల్గా ఉంటుంది, బట్ చైల్డ్ క్లాస్ ఏదైతుందో ఆ చైల్డ్ క్లాస్ వచ్చేసి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. సో చూడండి, మోర్ దెన్ వన్ చైల్డ్ క్లాస్. ఓకేనా. సో ఇంతకుముందు చూసినట్టయితే మనకి ఏమైంది, మల్టిపుల్ పేరెంట్ ఉన్నారు. సో పేరెంట్స్ ఎక్కువ ఉండి చైల్డ్ సింగిల్గా ఉందనుకోండి, దాన్ని మల్టిపుల్ అని పిలుస్తాము. అలా కాకుండా పేరెంట్ సింగిల్గా ఉండి చైల్డ్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, దాన్ని హైరార్చికల్ అని పిలుస్తాము, హైరార్కియల్ అని పిలుస్తాం. సో దీనికి సంబంధించి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. హైరార్కియల్. సో చూడండి, ఇది వచ్చేసి హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ మనకి ఏమైంది, ఓన్లీ సింగిల్ పేరెంట్ క్లాస్ ఉండాలి. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే సింగిల్ పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేశాను. సింగిల్ పేరెంట్ క్లాస్కి మనకు చైల్డ్ క్లాస్ 1, చైల్డ్ క్లాస్ 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా సింగిల్ పేరెంట్ క్లాస్కి ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉన్నట్టయితే దీన్ని హైరార్చికల్ అని పిలుస్తాము. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసుకున్నా కూడా ఇమేజ్ అలా పెట్టేసాను నేను. ఇది ఒక పేరెంట్ అనుకోండి. సో పేరెంట్కి వచ్చేసి ఒక సన్ ఉన్నాడు అండ్ ఒక డాటర్ ఉంది. సో ఈ విధంగా ఇలా ఉంటే మనం వచ్చేసి హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సింగిల్ పేరెంట్ ఉండాలి అండ్ మల్టిపుల్ చైల్డ్స్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని హైరార్చికల్ అని పిలుస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇది వచ్చేసి సింపుల్గా కాంబినేషన్ అనమాట. దిస్ ఫార్మ్ కంబైన్స్ మోర్ దెన్ వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. బేసికలీ ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ అనగానే మీకు అర్థమైపోతుంది. ఇప్పటిదాకా మనం ఏం చేసాము, అన్నీ సింగిల్గా యూజ్ చేసాం కదా. సో అన్నీ సింగిల్గా కాకుండా ఒకటి కంటే ఎక్కువ ఇన్హెరిటెన్స్ని కలిపి మనం ఒక ఇన్హెరిటెన్స్ని ఫార్మ్ చేసినట్టయితే దాన్ని మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ని ప్లస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ప్లస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని క్రియేట్
కలిపి ఒక ఇన్హెరిటెన్స్ని క్రియేట్ చేసామనుకోండి, సో దాన్ని మనం ఏమని పిలుస్తాము, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఒకసారి దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి హైబ్రిడ్ కదా, ఓకే. సో ఇక్కడ హైబ్రిడ్లో వచ్చేసి చూడండి, ఇక్కడ నేను రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే పేరెంట్ క్లాస్ 1 నుండి పేరెంట్ క్లాస్ 2 ఉంది. సో 2 పేరెంట్స్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ అయింది. దీన్ని ఏమని పిలుస్తాము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం కదా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటి, మనకు మల్టిపుల్ పేరెంట్ క్లాస్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే పేరెంట్ క్లాస్ 1 ఉంది, పేరెంట్ క్లాస్ 2 ఉంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ అయింది, అప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంది కదా. సో చైల్డ్ క్లాస్ నుంచి మనకు చైల్డ్ క్లాస్ 1.1, చైల్డ్ క్లాస్ 1.2 అని ప్రింట్ అయింది. అంటే సింగిల్ పేరెంట్ ఉండి 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఇలా ఉంటే మనం ఏమని పిలుస్తాము, హైరార్కియల్ అని పిలుస్తాం కదా. సో ఈ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ కూడా దీంట్లో ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు మల్టీ లెవెల్ కూడా ఉంది. ఇది గ్రాండ్ ఫాదర్ అనుకోండి. సో పేరెంట్ క్లాస్ 1 అనేది గ్రాండ్ ఫాదర్ అనుకోండి. సో ఈ చైల్డ్ క్లాస్ 1 అనేది సన్ అవుతుంది, అండ్ ఈ చైల్డ్ క్లాస్ 1.1 అనేది ఏమవుతుంది, గ్రాండ్ చైల్డ్ అవుతుంది. అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా, సో ఈ విధంగా కాంబినేషన్ అనేది ఒకటి కంటే ఎక్కువ కాంబినేషన్స్ని బేస్ చేసుకొని మనం ఒక ఇన్హెరిటెన్స్ క్రియేట్ చేసినట్టయితే దాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు ఇమేజ్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఆ 2 పేరెంట్ క్లాసెస్ నుంచి మనకు ఒక చైల్డ్ క్లాస్ వచ్చేసింది. ఆ చైల్డ్ క్లాస్ నుంచి మళ్ళీ మనకు 2 సబ్ చైల్డ్ క్లాసెస్ వచ్చాయి. సో ఈ విధంగా ఉన్నట్టయితే దీన్ని మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండాలని లేదు, జస్ట్ కాంబినేషన్ ఆఫ్ అదర్ ఇన్హెరిటెన్సెస్. ఓకేనా, సో అది సింగిల్ లెవెల్ కావచ్చు, మల్టీ లెవెల్ కావచ్చు, మల్టిపుల్ కావచ్చు, హైరార్చికల్ కావచ్చు. సో ఏదైనా కాంబినేషన్ ఉన్నట్టయితే దాన్ని మనం సింపుల్గా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకు సింపుల్గా చెప్పాలంటే కాంబినేషన్ ఉండాలి. సో అలా కాంబినేషన్ ఉన్నట్టయితే మనకు హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి, అండ్ టాపిక్స్లో మనకు ఏ టైప్స్ ఉన్నాయి అనే ఇన్హెరిటెన్స్లో అనేసి నేను కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా విత్ ఇమేజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసేసి, సో ఫస్ట్ టైప్ ఏంటి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్ కదా. సో సింగిల్ ఇన్హెరిటెన్స్కి సంబంధించి ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో క్లాస్ నేమ్ వచ్చేసి సింపుల్గా పేరెంట్ అని ఇస్తున్నాను, పేరెంట్. ఓకేనా, పేరెంట్. సో ఈ పేరెంట్లో వచ్చేసి నేను కొన్ని మెథడ్స్ని క్రియేట్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ అనేసి వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. సో మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి M1 అని ఇస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్. ఓకే, సో ఈ మెథడ్ ద్వారానే వచ్చేసి ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకున్నాను. సో దానికోసం వచ్చేసి మనం ప్రింటర్ని యూజ్ చేస్తాం కదా. సో ప్రింటర్ని యూజ్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ సింపుల్గా ఇన్స్టెన్స్ మెథడ్ అని ఇస్తున్నాను, ఇన్స్టెన్స్ మెథడ్. ఓకేనా, సో మీరు ఏదైనా ఒక అవుట్పుట్ని రాసుకోండి, మీరు ఎలాంటి అవుట్పుట్ రాసినా మీకు ఇక్కడ ఏం చేంజ్ ఉండదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అనేది అర్థం అవ్వాలనేసి నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమైంది, సింపుల్గా నేను ఒక మెథడ్ని క్రియేట్ చేసేసాను కదా. సో మెథడ్ని క్రియేట్ చేస్తాను, ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా నేను వచ్చేసి ఇంకొక మెథడ్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకొక మెథడ్ వచ్చేసి నేను క్లాస్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, క్లాస్ లెవెల్ మెథడ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే డెఫ్ M2 ఆఫ్, మనం క్లాస్ లెవెల్లో మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి CLS అని పాస్ చేస్తాం కదా. సో నేను ఇక్కడ CLS అని ఇచ్చేసాను, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇంకొక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, పేరెంట్ క్లాస్ మెథడ్. సో మీరు ఏదో ఒక నేమ్ చేయండి, నేను జస్ట్ సింపుల్గా ఇలా చేస్తున్నాను. ఓకేనా, సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేసాము. ఆ పేరెంట్ క్లాస్లో వచ్చేసి పేరెంట్ క్లాస్ అనొద్దు, ఇప్పుడు అయితే క్లాస్ ఓన్లీ ఇది, ఎందుకంటే మనం ఇంకా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని అప్లై చేయలేదు కాబట్టి ఇది ఓన్లీ క్లాస్. జస్ట్ మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసాము, ఆ క్లాస్లో M1 అనే ఒక మెథడ్ని అండ్ M2 అనేసి ఒక మెథడ్ని, 2 మెథడ్స్ని నేను క్రియేట్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఈ పేరెంట్ ఏదైతే ఉందో దీనికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసి ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్స్ని కాల్ చేయాలి అనుకుంటున్నాను, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా అని చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ P1 ఈక్వల్స్ టు పేరెంట్ అనేది చేస్తున్నాను. సో పేరెంట్, ఓకే, సో P1 డాట్. సో చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే P1 అనే రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ తోటి నేను యాక్సెస్ చేసుకోగానే P1 అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు M1 అండ్ M2 అనేసి వచ్చేసాయి. ఎందుకు, మనకు ఈ పేరెంట్ క్లాస్లో మనకు కంప్లీట్గా M1 మెథడ్ అండ్ M2 అనే 2 మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే P1 డాట్ అని ఎంటర్ చేయగానే మనకు అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ 2 మెథడ్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు అనేసి మనకు వాటికి సంబంధించిన లిస్ట్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి P1 డాట్ M1ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, M1ని కాల్ చేసేసుకుంటున్నాను.
చేసేస్తున్నాను. అండ్ అదేవిధంగా మళ్ళీ M2ని కూడా కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను M2ని కూడా కాల్ చేసేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసి M2 M1ని ప్లస్ M2ని కూడా కాల్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవుట్పుట్లో పేరెంట్ ఇన్స్టాన్స్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పేరెంట్ క్లాస్ మెథడ్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు నేనేం చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఈ పేరెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఈ పేరెంట్ క్లాస్కి నేను చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మనం చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలంటే కూడా జస్ట్ క్లాస్ అనేసి కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ యొక్క నేమ్. సో క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను చైల్డ్ అని ఇస్తున్నాను. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసామనుకోండి ఏమవుతుంది, ఇది ఒక క్లాస్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఒక క్లాస్, జస్ట్ ఇదొక క్లాస్ ఇదొక క్లాస్. ఓకేనా, సో వీటికి మధ్య ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు. ఓకే, బట్ ఇప్పుడు నేను అలా కాకుండా నేనేం చేయాలి అనుకుంటున్నా అంటే ఈ పేరెంట్ అనే క్లాస్కి ప్లస్ చైల్డ్ అనే క్లాస్కి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని అప్లై చేయాలనుకుంటున్నాను. అలా అప్లై చేయాలంటే మనం ప్యారంథసిస్ తీసుకొని ఈ ప్యారంథసిస్లో పేరెంట్ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని మనం పారామీటర్ లాగా పాస్ చేయాలి. సో చూడండి, క్లాస్ ఆఫ్ చైల్డ్ ప్యారంథసిస్లో వచ్చింది నేను పేరెంట్ అని ఇస్తున్నాను. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ క్లాస్కి ప్లస్ ఈ క్లాస్కి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని అప్లై చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఇలా అప్లై చేస్తేనే మనకు ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది అండ్ ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వచ్చేసి ప్యారంథసిస్ మొత్తం తీసేసాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇదొక క్లాస్ ఇదొక క్లాస్, వీటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. బట్ నేను వచ్చేసి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఒక పేరెంట్ అండ్ ఇది ఒక చైల్డ్ అని తెలియాలి కాబట్టి మనం ఈ విధంగా పేరెంట్ క్లాస్ని పాస్ చేసేసాం. ఓకేనా, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తాము, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేసుకున్నాం కదా. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు సింగిల్ చైల్డ్ క్లాస్ ఉండాలి అండ్ సింగిల్ పేరెంట్ క్లాస్ ఉండాలి. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూసినట్టయితే ఇది వచ్చేసి చైల్డ్ క్లాస్ అండ్ ఇది వచ్చేసి పేరెంట్ క్లాస్. సో పేరెంట్ క్లాస్ కూడా సింగిలే ఉంది అండ్ చైల్డ్ క్లాస్ కూడా సింగిలే ఉంది. సో ఇది వచ్చేసి మనకు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక మెథడ్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ M3 అనేసి ఇంకొక మెథడ్ని క్రియేట్ చేసేస్తున్నాను. ఓకేనా, సో M3 అనేసి ఇంకొక మెథడ్ని క్రియేట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ద్వారా ఇంకొక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి చైల్డ్ క్లాస్ మెథడ్ అనేది ప్రింట్ చేస్తున్నాను, చైల్డ్ క్లాస్ స్టాటిక్ మెథడ్. సో ఏదో ఒక అవుట్పుట్, మీరు ఏ అవుట్పుట్ కావాలనుకుంటే మీరు ఆ అవుట్పుట్ని ప్రింట్ చేసేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ నేను వచ్చేసి చైల్డ్ క్లాస్ అనేసి ఇంకొక అవుట్పుట్ని కూడా క్రియేట్ చేసేసాను, అవుట్పుట్ ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇంతప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ చైల్డ్ క్లాస్ అనేది ఏం చేస్తుంది అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను చైల్డ్ క్లాస్కి మనం ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని అప్లై చేస్తాం. సో ఈ విధంగా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ వచ్చేసి పేరెంట్ క్లాస్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని, అవి మెథడ్ కావచ్చు వేరియబుల్స్ కావచ్చు, అన్నింటినీ చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలుగుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, దేనికి, చైల్డ్ క్లాస్కి. ఓకేనా, C1 = చైల్డ్ అని చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను వచ్చేసి చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ అనేది ఏం చేయాలి, మనకు చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్తో పాటు పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలగాలి. ఓకే, సో చూడండి, C1 డాట్ అని ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా M1 M2 M3 అనేసి టోటల్గా 3 మెథడ్స్ వచ్చాయి. ఎందుకు, మనకి ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంది. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్స్తో పాటు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ M1 M2 M3 అనేసి 3 మెథడ్స్ ప్రింట్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో మీరు ఏ మెథడ్ని కావాలనుకుంటే మీరు ఆ మెథడ్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి C1 డాట్ M1ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు పేరెంట్ ఇన్స్టాన్స్ మెథడ్ అనేది ప్రింట్ అయింది. అదేవిధంగా మనం వచ్చేసి C1 డాట్ M2 అని ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ C1 డాట్ M2ని ప్రింట్ చేస్తున్నాను నేను. సో అప్పుడు మనకు M2 ప్రింట్ అవుతుంది. అండ్ అదేవిధంగా C1 డాట్ M3 అని ప్రింట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు M3 కూడా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే జస్ట్ వెయిట్ ఎ సెకండ్, M3 takes 0 పొజిషనల్ parent but I was given 1. సో ఇక్కడ మనకు వచ్చేసి కంప్లీట్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక జస్ట్ మిస్టేక్ వచ్చింది. మిస్టేక్ ఏంటో చూసి చెప్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంతకుముందు వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ వచ్చింది కదా. ఆ మిస్టేక్ ఏం లేదండి, ఇది వచ్చేసి మనకు స్టాటిక్ మెథడ్ కదా. సో స్టాటిక్ మెథడ్ కాబట్టి మనం ఇక్కడ @static మెథడ్ అని రాయాలి. సో ఇది రాయకపోతేనే మనకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో ఒకసారి చూడండి, ఇది రిమూవ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ రిమూవ్ చేసేసి రన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి ఎర్రర్ మెసేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను జస్ట్ ఇది యాడ్ చేసేస్తున్నాను, @static మెథడ్ అనేసి.
సో ఇప్పుడు ఒకసారి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసినట్టయితే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. జస్ట్ ఒక లైన్ వల్లనే మిస్టేక్ వచ్చేసింది మనకు. సో మీరు ఏం టెన్షన్ పడకండి, మనం రాసిన ప్రోగ్రామ్ అయితే కరెక్టే, ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ పేరెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ క్లాస్ని చైల్డ్ క్లాస్ ద్వారా ఇన్హెరిట్ చేయడం వల్ల మనం ఓన్లీ చైల్డ్ క్లాస్కి సంబంధించిన రిఫరెన్స్ని క్రియేట్ చేసి ఆ చైల్డ్ క్లాస్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ తోటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ దానితో పాటు చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ M1 అనే మెథడ్ ఉంది అండ్ M2 అనే మెథడ్ ఉంది కదా. సో ఈ మెథడ్ని మనం చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. సో మళ్ళీ ఈ మెథడ్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం జనరల్గా అయితే ఏం చేస్తాము, అక్కడ ఏవైతే మెథడ్ని క్రియేట్ చేస్తామో ఆ మెథడ్ని మనం ఇందులో కూడా క్రియేట్ చేస్తాం. సో ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ రాసిన కోడ్నే మళ్ళీ దీంట్లో కూడా రాస్తున్నాం, ఓకేనా. సో రాసిన కోడ్ని మళ్ళీ రాస్తున్నాం కాబట్టి మనకు కోడింగ్ అనేది పెరుగుతుంది అండ్ టైం అనేది కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఒకసారి రాసిన కోడ్ని మనం ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవాలి, ఎక్కడన్నా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసుకోవచ్చు, ఈ కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఆల్రెడీ రాసాం కదా, సో ఆ ఆల్రెడీ ఉన్న కోడ్ని మనం ఇక్కడ యూజ్ చేసేసుకుంటున్నాం డైరెక్ట్గా పేరెంట్ని యూజ్ చేసేసి, సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసేసి. సో దాని ద్వారా మనము డైరెక్ట్గా చైల్డ్ క్లాస్ని యూజ్ చేసి కూడా పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోగలిగాం. దాని ద్వారా మనకు వచ్చేసి ఇక్కడ అవుట్పుట్లో కూడా ప్రింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి. సింగిల్ లెవెల్ అంటే ఏంటి, సింగిల్ పేరెంట్ ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింగిల్ చైల్డ్ ఉండాలి, ఓకే. సో ఇది మనకు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అండ్ ఈ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్లో వచ్చేసి నేను ఓన్లీ జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా కాకుండా అంటే మనం కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేసేసి మనం వాల్యూస్ని పాస్ చేసినప్పుడు ఆ వేరియబుల్స్ ఎలా స్టోర్ అవుతాయి, అంటే కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసేసి కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూస్ని ఎలా స్టోర్ చేసుకుంటాము అండ్ వాటిని బేస్ చేసుకొని మనం వాల్యూస్ని ఎలా ప్రింట్ చేస్తాం అనేసి నేను ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఆ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ అంటే మనకు ఒక ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ దాని ద్వారా మనం ఎలా కాల్ చేస్తున్నాము, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేసి జస్ట్ బేసిక్ ఐడియా కోసం మాత్రమే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ క్లాసెస్లో వచ్చేసి నేను ఈ సింగిల్ లెవెల్తో పాటు మిగిలిన వాటన్నింటికి ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్హెరిటెన్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.